మనం ఉంటున్న ఈ ఎర్త్ గురించి మన పురాణాల్లో ఎంత డీటెయిల్‌గా చెప్పారో మీకు తెలుసా? ఈరోజు సైన్స్ చెప్తున్న ఎన్నో విషయాలను వేల ఏళ్ల క్రితమే భూమండలం అనే కాన్సెప్ట్‌తో మన పూర్వీకులు వివరించారు. భూమండలం అంటే కేవలం మనం చూస్తున్న ఈ గ్లోబ్ మాత్రమే కాదు. ఇది ఒక బిగ్గెస్ట్ కాస్మిక్ స్ట్రక్చర్. అసలు ఈ భూమండలం అంటే ఏంటి? ఇందులో ఏమేమి ఉంటాయి? లెట్స్ ఎక్స్‌ప్లోర్. సాధారణంగా మనం భూమిని ఒక చిన్న ప్లానెట్ అనుకుంటాం. కానీ పురాణాల ప్రకారం భూమండలం అనేది ఒక భారీ డిస్క్ లాంటి స్ట్రక్చర్. దీని డయామీటర్ దాదాపు 50,00,00,000 యోజనాలు అని చెప్తారు. ఈ భూమండలానికి సరిగ్గా మధ్యలో మేరు పర్వతం ఉంటుంది. ఇది గోల్డెన్ కలర్‌లో ఉండి ఈ యూనివర్స్‌కి ఒక యాక్సిస్ లాగా పనిచేస్తుంది. మేరు పర్వతం చుట్టూ 7 ద్వీపాలుంటాయి. వీటినే సప్తద్వీపాలు అంటారు. ప్రతి ద్వీపం చుట్టూ ఒక సముద్రం ఉంటుంది. విశేషం ఏంటంటే ఒక్కో సముద్రం ఒక్కో పదార్థంతో నిండి ఉంటుంది. ఈ 7 ద్వీపాల్లో అన్నిటికంటే మధ్యలో ఉన్నది జంబూ ద్వీపం. మనం నివసిస్తున్న ఈ వరల్డ్ ఈ జంబూ ద్వీపంలోనే ఉంది. జంబూ ద్వీపాన్ని మళ్ళీ 9 భాగాలుగా డివైడ్ చేశారు. అందులో ఒకటే మన భారతవర్షం. అంటే పురాణాల లెక్కల ప్రకారం మనం చూస్తున్న ఈ 7 ఖండాలు అన్నీ కలిపి కేవలం భారతవర్షంలో ఒక పార్ట్ మాత్రమే. దీని చుట్టూ ఇంకా ఎంత పెద్ద ప్రపంచం ఉందో ఊహించుకోండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మన వాళ్ళు అప్పట్లో భూమి ఫ్లాట్‌గా ఉంటుందనన్నారా? లేదు. పురాణాల్లో 2 పదాలున్నాయి. భూగోళం అంటే మనం చూస్తున్న ఈ రౌండ్ ఎర్త్. భూమండలం అంటే ఈ భూమికి పైన మరియు కింద ఉన్న డిఫరెంట్ డైమెన్షన్స్ లేదా ప్లానెటరీ సిస్టమ్స్. మోడర్న్ ఆస్ట్రానమీలోని సోలార్ సిస్టంలో గ్రహాల కదలికలు, సూర్యచంద్రుల దూరాలు భూమండలంలో చెప్పిన లెక్కలతో చాలా వరకు మ్యాచ్ అవుతాయి. ఇది కేవలం భక్తి కాదు. ఇదొక అడ్వాన్స్డ్ మ్యాథమెటికల్ మోడల్. భూమండలం గురించి తెలుసుకోవడం అంటే మన మూలాల గురించి తెలుసుకోవడమే. మన పూర్వీకులు టెలిస్కోప్స్ లేని కాలంలోనే ఇంత క్యాలిక్యులేటెడ్‌గా యూనివర్స్ గురించి ఎలా చెప్పగలిగారు అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. బహుశా వాళ్ళు చూసింది మన కళ్ళకు కనిపించని మరో డైమెన్షన్ ఏమో!